హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ హల్వా వస్తుందన్నమాట. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు వాచ్ చేసేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకోండి. అలానే బ్రెడ్ నేను 4-5 పీసెస్ తీసేసుకున్నాను. ఇలాచీ పౌడర్ 150 గ్రామ్స్ వచ్చేసరికి షుగర్ అనమాట, ఓకేనా? ముందుగా ఈ బ్రెడ్ అంతా కూడా ఏం చేయాలంటే వీటి పక్కన ఉన్నటువంటి ఈ స్లైస్ అన్నీ కూడా తీసేసేద్దాం మనం, ఓకేనా? చూసారు కదండి, ఇలా స్లైస్ అన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసేయండి. ఇలాగా కొంచెం నెయ్యి వేసేసుకొని, సో ఇలా నెయ్యి వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ఇదంతా కూడా కలిసేటట్టు తిప్పేసి ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ తీసాం కదండి, ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోండి. ఇవన్నీ మనకి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయినా చేయొచ్చు. ఇంకో విధంగా ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తారనమాట కొంతమంది. బాగా ఆయిల్ వేసేసి ఒక పాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేస్తారు. బ్రెడ్ హల్వా ఎన్ని మెథడ్స్లో అయినా చేసుకోవచ్చండి మనం, ఓకేనా? సో వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ తిప్పేద్దాం. చూసారు కదా, ఎంబటే అది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాక మీరు ఫ్రై చేసేసుకోండి. మరీ డీప్ ఫ్రై మాత్రం చేయొద్దండి ఎవరు. ఇప్పుడు మనం కళాయిలో ఆల్రెడీ నేను నెయ్యి వేసేసుకున్నాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించేసేయండి దానిలో. లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మీరు వాటిని ఫ్రై చేసేసుకోండి. ఈజీగా ఫ్రై అవుతాయి ఇవి. నెయ్యి కానీ అలానే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ విడిగా తినని వాళ్ళకి ఇలా మనం రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ తయారు చేసి పెట్టచ్చండి. అలానే మీరు దోశలు కానివ్వండి, ఇడ్లీలు కానివ్వండి, చట్నీలు చేసేటప్పుడు, చపాతీలు చేసేటప్పుడు కొంతమంది పిల్లలు నెయ్యి తినరు కదా, అలా ఐటమ్స్లో నెయ్యి వేసి పెడుతూ ఉండండి. వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి ఆ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఏంటంటే మనకి న్యాచురల్గా వస్తున్నవన్నీ కూడా వాళ్ళకి మనం కంపల్సరీగా పెట్టాలండి. వాళ్ళకి వదిలేయకూడదు వాళ్ళని. ఇలా ఫ్రై అయినాక అదే బాండీలో మనం కొంచెం వాటర్ పోసుకున్నాం, సరిపోతాయి. కొంచెం ఈలోపు ఇలాచీ పౌడర్ని మనం దంచేసుకున్నాము. ఏదైనా స్వీట్లో ఇలాచీ పౌడర్ లేనిదే అసలు దాని స్మెల్ అనేది రాదండి. అందుకని ఏదైనా మనం స్వీట్ చేసేటప్పుడు ఇలాచీ పౌడర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇవి బాయిల్ అయ్యేలోపు ఇదిగోండి ఇలా ఇలాచీ పౌడర్ వేసేసేయండి. మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి దీన్ని ఇలా అనేసేయండి గరిటతో. ఇప్పుడు మనం 150 గ్రామ్స్ తీసుకున్నాం కదా, అంటే స్వీట్ తినేదాన్ని బట్టి అనమాట, అది మీ చాయిస్. కొంచెం ఎక్కువ తింటాము స్వీటు, బాగా తీయగా ఉండాలంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి. ఈ పంచదార అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఈ స్పూన్తో కలుపుతూ ఉండండి. పంచదార అంతా కూడా కలుస్తుందండి, కలిసిపోయింది. ఇప్పుడు ఇవి వేసేసేయండి ఒక్కొక్కటి.
ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, వీటిని ఇవి వేసేసేయండి ఇలాగా. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన దాకా మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం తిప్పుతూ ఉండండి వీటన్నిటిని. కానీ చాలా చాలా బాగుంటుందండి బ్రెడ్ హల్వా. మనం ఎక్కడ ఫంక్షన్లో చూసినా కూడా ఎక్కువగా మ్యాక్సిమంగా బ్రెడ్ హల్వానే పెడతారు మనకి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు ఏదైనా ఒక 2-3 పీసెస్తో ట్రై చేయండి. బాగా వచ్చిందంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. నేను నెయ్యి వేసాను అనమాట. మళ్ళీ మా పిల్లలు అయితే అస్సలు తినరండి నెయ్యి విడిగా అయితే. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఎక్కువగా ఇలా స్వీట్స్ రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా, వాటిలో ఎక్కువ నెయ్యి వేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ అనేవి, ఎనర్జీ అనేది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇదంతా కూడా దగ్గరకు వచ్చేదాకా మీరు తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. ఇప్పుడు కొంతమంది అయితే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు. అయితే మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే మామూలుగా మనం అది బ్రెడ్ హల్వా లాగా ఉండదండి. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ఏంటంటే నాకు ఆ మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ బ్రెడ్ని వచ్చేసి పాలల్లో తింటాం కాబట్టి అదేదో బ్రెడ్ పాలలాగా ఉంటుంది, కానీ మనం ఒక స్వీట్ రెసిపీ తిన్నంత టేస్ట్ రాదనమాట నాకు. అందుకే ఇప్పుడు నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేయను. ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఇది మనకి ఇలాంటి మిఠాయి రంగు బయట మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. అది మీ చాయిస్ అనమాట. మిఠాయి రంగు మీరు యాడ్ చేసుకుంటా అంటే చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. మళ్ళీ ఒక్కసారి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో వేడివేడిగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. నాకైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టం అండి. నేను తింటాను, పిల్లలకు కూడా పెడతా కాబట్టి కొంచెం నేను బాదం వేసుకుంటున్నాను అనమాట. గార్నిష్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలండి. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారన్నమాట పిల్లలు. నేను ఒక వీడియో చేశాను. దీన్ని కంపల్సరీగా పేరెంట్స్ వాచ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ వల్ల ఏంటి బెనిఫిట్ అని. ఓకేనా? బాగుందా? నచ్చిందా మీకు? ఎగ్జామ్స్ టైం ఇంకా 3 డేస్లో స్టార్ట్ అవుతుందండి. దగ్గరకు వచ్చేసింది. కొంచెం పిల్లలకి ఇలాగా బాదాన్ని బాగా నానబెట్టేసి పీల్ తీసేసి ఒక 3 లేదంటే 2 ఇచ్చేసేయండి, తింటూ ఉంటారు. కొంచెం వాళ్ళలో కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలానే ఇవి శనక్కాయ పప్పులు అనమాట. వీటిని కూడా మనం వేయించి ఫ్రై దానికంటే కూడా ఇలాగ నానబెట్టేసి ఇలా ఇచ్చేసేయండి. చాలా కెపాసిటీ ఉంటుందన్నమాట వీటిలో. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అలానే మనం బ్రెడ్ హల్వా చేసేటప్పుడు ఇలా ఎడ్జెస్ తీసాం కదా, వీటిని మీరు ఇవి డస్ట్బిన్లో పారేయాల్సిన అవసరం లేదు. వీటిలో కొంచెం వేడివేడి మిల్క్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసి తినండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం షుగర్ వేసేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా?